గురువుగారు, ఇప్పుడు వినాయక చవితి అనగానే మా ఎత్తు విగ్రహం ఎంతుంది? హైట్ ఎంతుంది? ఆహ్, ఎంత ఆడంబరంగా చేశాము, అది ఇది అని చెప్పి చాలామంది అంటే ఆహ్, మనం పూజ విధానం అనే దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. బట్ లిమిట్‌లెస్‌గా కూడా ఇప్పుడు మనము ఎక్కడ చూసినా సరే మనము చూస్తూ ఉన్నాము. అంటే డీజే మ్యూజిక్ కావచ్చు. సో, అలాంటి సాంప్రదాయాలు పెట్టి భగవంతుడిని పూజించడం కరెక్టా? ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు పెట్టడం కరెక్టా? అలాగే కెమికల్ కలిపిన విగ్రహాలని వాడటం కరెక్టా? పర్యావరణానికి సంబంధించి అంటే మీరేం చెప్తారు గురుగారు? ఇలాంటి విగ్రహాలు పెట్టడం కంటే మట్టి విగ్రహాలు పెట్టి కూడా పూజించుకోవచ్చు కదా! సమాజంలో చాలామంది చాలా రకాలుగా తప్పులు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు కూడా కొన్ని తప్పులే వాటిని అనుసరిస్తూ ఉన్నాయి. మేము ధైర్యంగా చెప్పగలుగుతాం. ఎందుకు అంటే, మరి సూచన చేయాల్సినటువంటి బాధ్యత. అంటే తప్పు మనం ఏదో కాస్త ఏలితి చూపడం అనేటువంటిది కాదు గానీ, సర్దుకోవాల్సినటువంటివి. ఇప్పుడు వినాయక మండపాలలో డీజేలు ఇవన్నీ పెట్టడం అసలు వినాయకుడు ఎంత ఉండాలి అనేటువంటిది ఒకటి. అవును. ఏదో ఆకాశం ఎత్తు పెడితే గొప్ప, 3 అడుగులో, 2 అడుగులో పెడితే తక్కువ అనేటువంటి భావన ముందుగా పోవాలి. అవును. నంబర్ 1. హ్మ్. రెండవది, పర్యావరణానికి ఇబ్బంది కలిగించేటువంటిది, హాని కలిగించేటువంటి విధమైనటువంటి విగ్రహాలు పెట్టడము కూడా తప్పే. వినాయకుడిని మనము పూజించుకుంటున్నప్పుడు పూజ యొక్క ఫలితము మనకు కావాలన్నా, వినాయకుడి యొక్క అందము కావాలన్నా, ఎత్తు కావాలన్నా అనేటువంటిది చూసుకోవాల్సిన బాధ్యత. ఇంకా కొన్ని ఏమిటంటే ఇప్పుడు డీజేలు పెట్టి, సినిమా పాటలు పెట్టి, నాట్యము, ఎగరటాలు, చేటాలు, కోలాహలము ఇవన్నీ గూడా శుద్ధ దండగా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, వాటికి పెట్టేటువంటి డబ్బులు వేద పండితులకు ఇచ్చి, వేద పండితులను అక్కడ కూర్చోబెట్టి వేదిక మీద వేద పఠనం అనేటువంటిది జరిగితే, ఆ కాలనీకి మొత్తము గూడా వేదము యొక్క గొప్పతనము, వేదము యొక్క సారాంశము, వేదము యొక్క ప్రతిభ అంతా గూడా కాలనీలో ఉండేటువంటి వాళ్లకు మేలు జరుగుతుంది గాక. వేద పండితులు అంటే నడిచే దేవుళ్ళు. అందుకే దేవాలయాల్లో దేవుడి యొక్క ప్రతిభ సైతము పెంపొందింపచేయడానికి రోజు వేద పఠనం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఎందుకు వేద పఠనం వలన దేవాలయాల్లో ఎందుకు చేస్తున్నారు? దేవాలయాల్లో ఉండేటువంటి విగ్రహము కూడా ఎవరో ఒకరు ఒక స్థపతి మొలిచినటువంటిదే కదా! ఆ విగ్రహానికి పవర్ రావాలి అంటే, గర్భగుడిలో ఉండేటువంటి దేవుడికి ప్రతిభ రావాలి అంటే మంత్రము వలననే రావాలి. ఆ మంత్రము, ఈ వేద మంత్రము అనేటువంటిది చెప్పగలిగినటువంటి మహనీయులు వేద పండితులు. అవును. అటువంటి వేద పండితులను ప్రతి మండపములోనూ ఇద్దరినో, ముగ్గురునో ప్రతి వాళ్ళు కూడా పిలిచి 9 రోజుల పాటు చేయించి వాళ్లకు రూ. 10 ఇస్తే మీకు యోగదాయకముగా ఉంటుంది. ఈ డప్పులు వీళ్ళందరికీ ఇవ్వవద్దని నేను అనను. ఎప్పుడు వీళ్లకు వాళ్ళ కడుపు కొట్టాలనేటువంటిది మా అభిమతం కాదు. కానీ ఎప్పుడు ఇవి ఆ వేద పండితుల యొక్క మంత్రాలకు వీటిని వినియోగించుకోండి. అవును. పనికిరాని పాటలకు, రికార్డింగ్ డ్యాన్సులకు కాదు కావాల్సినటువంటిది. ఆ వేదము యొక్క వేద మంత్రాలను, అక్కడ చెప్పేటువంటి వేద పండితుల యొక్క వేద సారాంశాన్ని మీరు వినియోగించుకోండి. వీటి వలన అందరికీ వినపడుతుంది. కాలనీ మొత్తం బాగుపడుతుంది. ఒక కాలనీలో వినాయకుడిని పెట్టుకుంటున్నారు. ప్రతి సంవత్సరము పెడుతున్నారు. ఏంటి మీకు వచ్చిన ఉపయోగం? ఏమొచ్చింది అసలు? ఆ వేద పఠనం వల్ల వింటే 9 రోజుల పాటు వింటున్నారు అంటే, మన ఇంట్లో ఉండేటువంటి వాస్తురీత్యా ఉండేటువంటి నెగటివిటీ గాని, మనకు జరగాల్సినటువంటివి గాని పోతాయి. అవును. వేద పండితులను ఎప్పుడు పిలుస్తున్నారు? పెళ్లిళ్లలోనో లేదా ఇంకేదో కార్యక్రమాలు జరిగినప్పుడు ఒక్కసారి పిలుస్తూ ఉన్నారు. కాసేపు చెప్పించుకుంటున్నారు, వదిలేస్తున్నారు. అది చాలా తప్పు చేస్తున్నారు. వినాయకుడి దగ్గర జరగాల్సినటువంటిది వేద పఠనము, వేద పారాయణము, అనుష్ఠానాలు, అనుష్ఠానం చేసేటువంటి యజ్ఞయాగాది హోమాలు, గణపతి హోమము, లక్ష్మీ హోమము ఇవి జరగాలి. ఇవి నిరంతరము 9 రోజుల పాటు జరగాల్సినటువంటివి. నేను బ్రాహ్మణులకు ఏదో మేలు జరగాలి అనేటువంటి అభిప్రాయంతో చెప్పటము లేదు. కానీ యావత్ ప్రపంచము బాగుండాలి అంటే చేసుకోవాల్సినటువంటి విధానం మాత్రమే చెబుతాం. దీంట్లో పెద్దగా పార్షియాలిటీ ఏమీ ఉండదు. కానీ వేదము, వేదార్థము అనేటువంటిది చదువుకొని వేదార్థం తెలుసుకుంటే తెలుస్తుంది. అందువలన
మేలు జరగడానికి ఇది చేయాల్సినటువంటి మార్గం. ఎంత ఎత్తు పెట్టామా అంత ఎత్తు పెట్టి మనము కృత్రిమమైనటువంటి దాన్ని మళ్ళీ దాంట్లో పడేసి మన వాతావరణాన్ని మనమే కలుషితం చేసుకుంటూ ఉన్నాము. మట్టి విగ్రహం ఎంతది పెట్టినా చిన్నదిగా పెట్టండి. కుబ్జుడు, ద్విజన్ముడు, ద్విముఖుడు, వినాయకుడు పొట్టివాడు, తక్కువగా ఉంటాడు. అటువంటి వాడిని మనం ఏదో గొప్పగా అడుగులు పెద్దగా చేసి చూపిస్తున్నాము, సంవత్సరం అడుగులు పెంచుతున్నాము అంటున్నారు. కానీ సంవత్సరము వేద పండితులు, వేదపారాయణము, యజ్ఞయాగాది క్రతువులు వీటి వల్లనే సంస్కరింపబడతాము ప్రజలము. అందుకే ఏ గృహప్రవేశము చేసినా యజ్ఞం ఉంటుంది, ఏ వివాహము జరిగినా వివాహ మండపము మీద యజ్ఞం హోమము చేస్తాము, ఏ పెళ్లి జరిగినా పెళ్లి మండపములో హోమము చేస్తాము. ప్రతి దానికి హోమము అనేటువంటిది ఎందుకు వస్తుంది అంటే సంస్కరింపబడటము. యజ్ఞము వలనే, అగ్నిహోత్రుడి వలననే సంస్కరింపబడుతుంది గాక. ఆ సంస్కారము మనకి ఎప్పుడైతే జరుగుతుందో తప్పకుండా మనకు మేలు జరగడానికి అవకాశాలు ఎక్కువ. ఖచ్చితంగా గురువుగారు.